హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఏంటబ్బా అనుకోకుండా అన్నట్టు మీరు ఆలోచిస్తున్నారా? అవును, నిజమేనండి. అస్సలు నేనైతే అనుకోలేదు వీడియో చేయాలి అని. బట్ ఎందుకో నాకు చేయాలి అనిపించింది. అంటే చాలామందికి సాంబార్ చేసేటప్పుడు చాలా రకాలుగా చాలా విధాలుగా చేస్తారు. మరి సింపుల్గా 20 మినిట్స్లోనే అయిపోవాలి అంటే ఏ విధంగా చేయాలి అంటే, ముందుగా మనం సాంబార్లోని ముల్లంగి దుంప, అలాగే ఆనపకాయ, అలాగే ఇంకా ముల్లంగడ, ఇలాగ రకరకాలుగా ఏదైనా వేసుకోవచ్చు మనం. కానీ కొంతమంది ఏంటంటే పప్పును ముందుగా ఉడకబెట్టేసి దానిలోని చింతపండు పుల్ల వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి దానిలోని ఆనపకాయలు ఇవన్నీ వేసి బాగా మరగబెడతారు. యాక్చువల్లీ ఒకానొకప్పుడు నేను అలాగే చేసేదాన్ని. అలా చేసేటప్పుడు నా పప్పు మొత్తం మరిగిపోయేది, కానీ ఆనపకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, అలాగే అవి ఏమంటారు ముల్లంగి దుంప, అవి ఉడికేవి కాదు. కసకసమంటూ టేస్ట్ ఉండేది కాదు. మా ఇంట్లో అనేవారు, ఏంటి నీకు సాంబార్ చేయడం రాదా, ఇదేం వంట ఇలా చేసావు, ఉడకనే లేదు, ములంకాడ ఉడకనే లేదు అంటూ అనేవారు. అయితే రీసెంట్గా నేను తెలుసుకుంది ఏంటంటే, ముందుగానే అవన్నీ ఒక కుక్కర్లో వేసేసుకొని ఒక్క విజిల్ వచ్చిన తర్వాత పక్కన దింపేసుకోవాలి, మీరు మొదట్లో చూసినట్టు. ఆ విధంగా చేసిన తర్వాత అవి కొంచెం బాగా ఉడుకుతాయి. ఆ ఉడికిన తర్వాత మనం ఎందులోనైతే సాంబార్ చేయాలనుకుంటామో ఆ కళాయినైతే పెట్టేసుకొని తాలింపు వేసేసుకోవాలి. మనం ఉడకబెట్టినటువంటి ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి ముందుగా పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత అదే అదే కుక్కర్లో మళ్ళీ మనం పప్పుని ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ఒక్క విజిల్లోనే వచ్చేస్తుంది, పప్పు ఉడికిపోతుంది. మనం ఎక్కువసేపు టైం పెట్టక్కర్లేదు. పప్పు కూడా చాలాసేపు టైం తీసుకుంటారు చాలామంది, గ్యాస్ వేస్ట్ నన్ను అడిగితే. సో ఈ టిప్స్ వాడండి. పప్పుని ముందుగా మనం నానబెట్టడం వల్ల పప్పు కొంచెం నాని మెత్తబడిపోతుంది. అప్పుడు ఒకే ఒక్క విజిల్తో పప్పు ఉడికిపోతుంది. ఉడికి అయిపోయిన తర్వాత ఆ కుక్కర్లో నుంచి మనం తాలింపు వేసుకొని గిన్నెలో ముందుగా పప్పుని ఆ తాలింపులో వేసేసుకోవాలి. దాని తర్వాత ముందే మనం 1 విజిల్లోనే మనం ఒక ఇంగ్రీడియంట్స్ ముల్లంగి, ఆనపకాయ, ముల్లంకాడ, వంకాయ ఏదైతే అది మీ ఇష్టం, మీకు ఏవైతే వేసుకోవాలి సాంబార్లు అనుకుంటారో అవి మీకు నచ్చినట్టు మీరు అవి వెంటనే ఉడికిపోయి ఉంటాయి కాబట్టి అవి కూడా ఇందులోనే వేసేసి కాస్తంత పులుపు మనకు కావాలనుకుంటే చింతపండు పులుపు, దాని జ్యూస్ ఏదైతే ఉంటుందో అది వేసేసి మనం జస్ట్ ఒక్క 5 మినిట్స్లో మనం ఉడికించేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. దీనికి పోయి చాలామంది ఏం చేస్తారంటే గంటలు గంటలు పప్పును ఉడకబెట్టడం ఒక గంట, అందులోని వేసి మరగబెడతారు ఒక అరగంట. దీనికి గ్యాస్ కూడా చాలానే అవుతుంది. ఇప్పుడు అసలే గ్యాసుల రేట్లు పెరిగిపోయాయి రీసెంట్గా. ఎక్కడో యుద్ధాలు జరగడం కాదు, మన ఇంట్లో కూడా మనకి యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే పై కంట్రీస్లో యుద్ధం జరిగితే మనకి ఇక్కడ గ్యాస్ రేట్లే కాదు, ఉప్పులు పప్పుల రేట్లు కూడా పెరిగిపోతాయి. అందుకే అందరూ బాగుండాలి అని అనుకోవాలి మనం. ఆ దేశంలో జరుగుతుంది కదా మనకేటి అని అనుకుంటే ఇలాగే ఉంటుందన్నమాట పరిస్థితి. సో మనం ఇప్పుడు గ్యాస్ని ఆదా చేయాలి అని అనుకుంటే ఈ విధంగా సింపుల్గా సాంబార్ అయితే చేసేసుకోండి. అలాగే పక్కన స్టవ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం వెంటనే కర్రీ చేసేసుకోవాలి అనుకున్నప్పుడు పక్కన కూడా నేను మంచిగా కళాయి పెట్టేసుకున్నాను. సాంబార్తో చాలామంది పాపడ్స్ తింటారు, అలాగే కొంతమంది పెరుగు మిరపకాయలు తింటారు, అలాగే కొంతమంది ఇంకా వాళ్ళకి నచ్చినట్టు అన్నీ తింటారు. నేను సాంబార్లో సాంబార్ పౌడర్ వేసానండో, మర్చిపోయాను మీకు చెప్పడం, సారీ, లేట్ అయ్యింది. సో నాకైతే కొంచెం ఆ టేస్ట్ కావాలని చెప్పని నేను ఆ సాంబార్ పౌడర్ వేసానమాట. వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అండి, ఎక్కువసేపు మీరు ఏం పెట్టక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2 ఉడకబెట్టేసాం కాబట్టి మనం 1 విజిల్తో. ఈ ఉడకబెట్టక ముందు మనం నానబెట్టడం జరిగింది కాబట్టి మనకి చాలా ఫాస్ట్గా అయితే సాంబార్ రెడీ అయిపోతుంది. సరే, అది అయిపోయిన తర్వాత మరి నేను మీకు చెప్పినట్టుగానే ఇంకా ఫాస్ట్గా కుకింగ్ అయిపోవాలనుకున్నప్పుడు పక్కన కూడా మనం మంచి ఫ్రై కర్రీ ఏదైనా సరే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఫ్రై కర్రీ కూడా మీకు చాలా సింపుల్ మెథడ్తో చెప్తాను. నేను 20 మినిట్స్లో వంట రెడీ అని చెప్పాను కదా, మీకు సాంబార్ 10 మినిట్స్ తీసుకున్న కర్రీ ఒక 10 మినిట్స్ పట్టేస్తుందండి ఫాస్ట్గా. ముందుగా మనం ఎప్పుడు అందరూ చేసేటట్టుగానే ఉల్లిపాయలు, థింగ్స్ ఏవైతే ఉంటాయో తాలింపు సామాన్లు అవన్నీ వేసుకొని మంచిగా కర్రీ ఏదైతే ఉంటుందో అది వేసేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ చిలకరించి మూత పెట్టేసిన 5 మినిట్స్ తర్వాత మూత తీసి కారం, పసుపు వేసేసి ఇంకా మగబెట్టియాలి. అంతే, వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా కారం వేయద్దు. ముందుగా కారం, పసుపు వేశారంటే పనిచేయదు. ఎందుకంటే
కిందన అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేయడం వల్ల కూర అనేది తొందరగా ఉడకదు. మనం గోకుతా అట్లా అలా చేస్తూ ఉంటాము. దానివల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది, చిరాకేస్తుంది. సో మీరేం చేస్తారంటే ఆ వెజిటేబుల్ ఏదైతే ఉంటుందో అది కాసేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మూత తీసి మధ్యలో కారం పసుపు వేయాలండి, మర్చిపోవద్దు. చాలామంది కాయగూరలో ముందే పసుపు కారం వేసేస్తారు. యాక్చువల్లీ అసలు ఎప్పుడు అలా వేయకండి. అలా వేస్తేనే వెజిటేబుల్స్ చాలా లేట్గా ఉడుకుతాయి. సో ఈ చిట్కాను కూడా పాటించండి. ముందుగా ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసిన 5 మినిట్స్ తర్వాతనే అవి వేసుకోండి. మరీ చెప్తున్నా ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇంకా ఈ విధంగా కర్రీ అయితే నాది ఫినిష్ అయిపోయింది. సాంబార్ చెప్పినట్టు 5 మినిట్స్లో ఉడికిపోయింది. నేను రైస్ కూడా పెట్టడం జరిగింది. ఆ రైస్ కూడా అయిపోయింది. మొత్తం టోటల్గా నాకు తెలిసి చాలా ఫాస్ట్గా నేను చేశాను. మరి ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. మిగతాదంతా కూడా మీకు ఇప్పుడు నేను ఫాస్ట్గా చెప్పేశాను. వీడియోలో మొత్తం అబ్జర్వ్ చేసి మీరు నీట్గా కుకింగ్ అయితే చేసుకోండి. నా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఆఫ్ చేసి నేను రైస్ కూడా పెట్టడం జరిగింది. పూర్తి వివరాలన్నీ వీడియోలో ఉంటాయి. నెమ్మదిగా నిదానంగా నా వీడియోని చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మర్చిపోవద్దు. చూశారు కదా, నేను చెప్పిన విధంగా 3 కూడా ఒకేసారి ఎట్ ఏ టైంలో అయిపోయింది. మరి చాలా సింపుల్గా ఈ విధంగా ఇంట్లో చేసేసుకోవచ్చు. దీనికి ఎక్కువ టైం అయితే పట్టదు. నేను చేసినట్టు ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ క్యారేజెస్కే కానీ ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ టైం కానీ మంచిగా చేసుకోవాలనుకుంటే ఇలాగ నా వీడియో చూస్తూ చేసేసుకోండి. దీనిలో నేను టమాటా కూడా వేయలేదు, గమనించాలి. ఫ్రై కర్రీ నీట్గా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది. అసలే దొండకాయ అంత మెత్తగా ఉడకదు, కానీ నేను చెప్పిన విధానంగా చేసుకుంటే మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోతున్నారులేండి. కామెంట్ అయితే ఎవరూ చేయట్లేదు. మరి ఇంకా లైక్ సంగతి ఇంకా ఎక్కువ నారాయణ. అది గుర్తుంటే చేస్తారు, లేకపోతే చెయ్యరు. ఏంటో
మరి నా వీడియో నచ్చట్లేదో ఏమో మరి. సరే కనీసం ఇదైనా నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టచ్ చేయండి. అప్పుడు నాది ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు నా వీడియోని చూడాలి అని అనుకుంటే మంచి మంచి వంట వీడియోలు కూడా పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.